ఇవన్నీ ఈ వీడియోలో మనం సింహలగ్నం వారికి మే నెల ఎట్లుంటుందో తెలుసుకుందాం. సో మన మాస ఫలితాల భాగంగా మే నెలలో సింహలగ్నం వారికి ముఖ్యంగా ఫస్ట్ 14 days కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటది. ఎందుకంటే ఓవరాల్ అంటే ఆల్మోస్ట్ ఓవరాల్ మంత్ కూడా శని శుక్రులు అష్టమ స్థానంలో ఉన్నారు. శని శుక్ర రావులు అండ్ వాళ్ళు ద్వితీయాన్ని చూస్తారు, అంటే సెకండ్ ప్లేస్ ని చూస్తూ ఉంటారు. కాబట్టి సెకండ్ అండ్ ఎయిత్ రిలేటెడ్ సంబంధించిన సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కుటుంబ సఖ్యత ఇబ్బంది పడడం అండ్ మన మాట వల్ల మనం మంచి మాటలను కూడా బయట వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా అంటే అవమానాలు అపనిందలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటాయి. సింహ లగ్నం ద్వారా ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. మీ జాతకంలో శని శుక్ర దశలు అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా వాటి రెమెడీస్ వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇది ఫస్ట్ 14 days వరకు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. అండ్ జాబ్ లో కూడా కొంచెం స్ట్రగుల్స్ అనేటివి ఫస్ట్ 14 days కనిపిస్తున్నాయి. దీని తర్వాత వచ్చేసి మనకి 14th May తర్వాత ఇప్పుడు గురువు ఎప్పుడైతే మనకి శని నుంచి బయటపడిపోయి వస్తున్నాడో అప్పుడు గురువు దశ అవ్వకపోతే మాత్రం ఇది రిలాక్సేషన్ అంటే మనకి ఇంప్రూవ్మెంట్ గ్రోత్ గ్రాఫ్ అనేది కొంచెం స్లో నుంచి హైకి రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 14th తర్వాత నుంచి గురువు బలం దొరుకుతుంది. ఇక్కడ గురువు పూజలు వచ్చేసి మనకి తృతీయ స్థానాన్ని చూస్తున్నారు. అంటే మనకి నిర్ణయాలు అనేటివి కొంచెం క్లారిటీగా రావడం, ఈజీగా తీసుకోగలగడం, ఇవన్నీ కూడా మనకి తృతీయ స్థానం వల్ల కలుగుతుంది. అండ్ తమ్ముళ్ళు చెల్లెలు వీళ్ళ వల్ల కొంచెం మనకి ఏదైనా బెనిఫిట్స్ రావడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే సప్తమ స్థానం అంటే గురుబలం వస్తున్నది. ఇప్పుడు సింహ లగ్నం వారికి May 14 నుంచి గురువు అక్కడ ఆల్మోస్ట్ 1 year ఉంటాడు. కాబట్టి ఇది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింహ లగ్నం వారు మంచి గట్టిగా ప్రయత్నాలు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కాకపోతే ఏంటంటే అష్టమం ఇంకా ఇబ్బందుల్లో ఉంటది. కాబట్టి అష్టమం అంటేనే మనకి కోర్టు కేసెస్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కోర్టు కేసెస్ ప్లస్ వివాహ జీవనం అంటే వివాహం అవుతుంది కానీ వివాహం తర్వాత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా తీరుకోవాలంటే మాత్రం శని శుక్ర వీళ్ళ రెమెడీస్ మాత్రం చేసుకోవాల్సి ఉంటది. సో ఇది సింహలగ్నం వాళ్ళు ఇది గమనించుకోవాలి. అండ్ ఏవైతే దశలు అయిపోలేవు వాటి రెమెడీస్ వేసుకోండి. అండ్ సింహలగ్నం వారికి మంచి రోజులు వచ్చేసి 21 and 22 ఈ 2 days బాగుంటది. ఏదన్నా మంచి పనులు శుభకార్యాలు అట్లాంటివి చేసుకోవాలనుకోండి. సో ఇది గమనించుకోవాలి అందరూ. నమస్తే.